కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చాక ప్రజలకి మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి, ప్రజలకి తాము మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటి అందజేయాలన్న చిత్తశుద్ధి లేకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్ చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్లి కోర్టులో బెయిల్ ఇచ్చే లోపల ఇంకో పోలీస్ స్టేషన్ లో ఇంకో కేసు పెట్టి మళ్లీ ఇంకో కోర్టుకు తీసుకెళ్తాం, అక్కడి నుంచి బయటకు వస్తే మళ్లీ ఇంకో కోర్టులో కేసు పెట్టి ఇంకో చోటుకు తీసుకెళ్తాం. ఇది మనం కళ్ళారా పోసాని కృష్ణమురళి కేసులోనే మనం చూస్తున్నాం. అలా చాలా మంది మీద కూడా జరుగుతున్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్ గా మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది. ఒక మనిషిని అరెస్ట్ చేశాక ఒకవేళ ఆ మనిషి మీద వేరే వేరే పోలీస్ స్టేషన్ లో కేసులుంటే వాటన్నిటికీ పీటీ వారెంట్ ఇచ్చి ఒకే చోట విచారణ చేయాలని స్పష్టంగా ఉన్న వాంటెడ్ గా ఈరోజు జిల్లాలకి పోసాన కృష్ణమురళి గారిని వెహికల్లో తీసుకెళ్లి ఎలా హ్యూమిలేట్ చేస్తున్నారు, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినా ఆయన ఏ విధంగా టార్చర్ పెడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు కూడా తిలోదకాలు ఇచ్చి ఈరోజు అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా అధికారులు నడుచుకోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు వాళ్ళకి నేను సూటిగా చెప్తున్నాను, అధికారులకి అధికార పార్టీ చెప్పిందని మీరు ఈ విధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకి తిలోదకాలు ఇస్తే ఈ రోజు మా పార్టీ నాయకులు ఇబ్బందులు పడొచ్చు, కానీ భవిష్యత్తులో రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులని, మా వాళ్ళని ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలని తప్పుడు కేసులు పెట్టి అధికారులని మిస్యూజ్ చేస్తున్న కూటమి ప్రభుత్వ నాయకుల్ని ఎవరిని వదిలిపెట్టము, న్యాయబద్దంగా అందరినీ కూడా శిక్షిస్తామని కూడా వాళ్ళకి ఘంటాపదంగా చెప్తున్నాను. ముఖ్యంగా అధికారులు తెలుసుకోవాల్సిన విషయం, 9 నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం, ప్రజల్ని ముంచే ప్రభుత్వం అని తెలుసుకున్నారు కాబట్టే ఈరోజు ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయులు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసిన, కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసిన వ్యక్తిని ఎలా ఓడించారో అర్థమైతే రాబోయే జమిలీ ఎన్నికలైనా సాధారణ ఎన్నికలైనా అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుసుకోండి. ఇకనైనా అధికారులు మీరు ఏదైతే న్యాయబద్దంగా చేయాలో అలా చేయాలి, అంతేగాని మీరు మితిమీరిన ఉత్సాహంతో చేస్తే మాత్రం చాలా బాధపడే రోజులు వస్తాయని కూడా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు ప్రెస్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాలనుకుంటున్నాను, అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా చెప్పాలనుకుంటున్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు కేసులతో హెరాస్మెంట్ చేయటమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో మద్యం బెల్ట్ షాపులు ఏ విధంగా వీధికి పెట్టి విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతూ ఈరోజు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరిగే విధంగా చేస్తున్నారో మీరందరూ కూడా కళ్ళారా గమనించండి. అలాగే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయికి ఎలా అడ్డాగా మారిందో మీ అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. ఈరోజు డ్రగ్స్ కూడా చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న గుంటూరులో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని అన్ని పేపర్లో మీరు చూస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా పుత్తూరులో ఎడ్యుకేషనల్ హబ్, ప్రైవేటు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, అలాగే మెడికల్ కళాశాల, ఆయుర్వేదిక్ కళాశాల, ఇలా ఎన్నో కాలేజీలు పుత్తూరులో ఉంటే ఈరోజు గంజాయికి అడ్డాగా మారింది. గతంలో కూడా తెలుగు యువత హరి అనే అబ్బాయి ఈ విధంగా విచ్చలవిడిగా గంజాయి అమ్ముతూ దొరికిన దాఖలాలు
పుత్తూరులో మీకు కనిపించాయి. అదే వ్యక్తి వైజాగ్ లో దొరికాడు 28 కిలోలతో, అది కూడా మీరు గమనించారు. ఆ రోజుల్లో మేము పోలీసు వాళ్ళని ఇలాంటివి జరగకుండా తప్పు పనులు చేసే వాళ్ళని తరిమి కొట్టాం. కానీ ఈ రోజు ఎమ్మెల్యేనని చెప్పుకునే వ్యక్తి ఆడికి అమావాస్యకి ఒక రోజు కాన్స్టిట్యున్సీకి వస్తున్నాడే తప్ప గంజాయికి అడ్డాగా మారిన పుత్తూరుని నగిరిని కాపాడటానికి ఏ రోజు ఆయన నాయకులు పని చేయలేదు. ఈరోజు ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని పుత్తూరు నగిరి కాలేజీలకు పంపిస్తే వాళ్ళు అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళకి గంజాయి డ్రగ్స్ అందుబాటులో తీసుకొచ్చి ఆ పిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే ఆ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే మొన్ననే నగిరి రూరల్ ఎంకొత్తూరు హై స్కూల్లో పిల్లలు గంజాయి తాగి హెడ్ మాస్టర్ కాలర్ పట్టుకోవడం, ఆడపిల్లల్ని గిచ్చి ఏడిపించడం, టీచర్లని బూతులు తిట్టారని పెద్ద ధర్నా జరిగిన విషయం కూడా మీరందరూ కూడా గమనించుంటారు. సో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నేరస్తులకి ధైర్యం వచ్చింది. నేరాలు చేయడానికి ఏదో వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా నగిరిలో కూడా చాలా దౌర్భాగ్య స్థితిలోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్లటం బాధాకరం. ఒక పక్క 100 రోజుల్లో గంజాయి అరికడతానని చెప్పి ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు చెప్తారు. కానీ 100 రోజులు అయిపోయింది. కుప్పంలో గంజాయి సాగు జరుగుతూ కూడా మీరు వీడియోలన్నీ చూసుంటారు. మరి ఒక పంట పండాలి అంటే ఈ రోజు ఇత్తనం వేస్తే రేపు రాదు కదా. మరి అంత సాగు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతున్నారు. అధ్యక్ష, ఆడుదాం ఆంధ్ర ఈ ఇష్యూ పైన గత చాలా నెలలుగా అనేక పత్రికలు అనేక విషయాలు చూస్తున్నాం. దీనిలో ముఖ్యంగా ఒక మాజీ మంత్రి గారు, కొంతమంది అధికారుల పాత్ర ఉన్నట్టుగా పేపర్స్ లో మనం చూసాం. ముఖ్యంగా ఏంటంటే ఈ ఇష్యూ సంబంధించి చాలా ప్రొసీజర్ వైలేషన్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ డిపార్ట్మెంటు ఈవెంట్ కండక్ట్ చేస్తే ఇక్కడ R&B డిపార్ట్మెంట్ టెండర్స్ పిలిచి ఆ టెండర్స్ లో ఫైనలైజ్ చేయడం అనేది అదే విధంగా ప్రొసీజర్ గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను. రెండోది, దీని మీద నిజంగా ఎంక్వైరీ వేశారా? ఎంక్వైరీ వేస్తే ఏ డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి అప్పచెప్పారా, లేకపోతే CID డిపార్ట్మెంట్కి అప్పచెప్పారా? గౌరవ మంత్రి గారిని మీ ద్వారా చెప్పాల్సింది అడుగుతున్నాను. ఒకవేళ ఇటువంటి ఎంక్వైరీ జరగకపోతే దాని మీద తక్షణమే ఎంక్వైరీ వేసి CID డిపార్ట్మెంట్కి అప్పచెప్పి దాని మీద బాధ్యులు అధికారుల పైన కానీ, లేకపోతే మంత్రి గారు ఏదైతే మంత్రి గారి పేరు వస్తుందో మాజీ మంత్రి గారు వారిపైన కానీ తగిన వివరాలు సమర్పించాల్సిందిగా మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాను. రాంగోపాల్ క్రీడాకారులు కానీ ప్రోత్సహించాలనే ఆశయం చాలా గొప్ప ఆశయం అధ్యక్ష. కానీ ఒక ఆశయం ముసుగులో వాళ్ళ ఆస్తులను పెంచుకోవాలనే ఆకాంక్ష మాత్రం చాలా తప్పు అధ్యక్ష. 119 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క క్రీడాకారునైనా సరే, అంటే జిల్లా స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, జాతీయ స్థాయి కానీ పంపించారా అని గౌరవ మంత్రి గారి మీ ద్వారా ఒక 119 కోట్ల రూపాయలు కనీసం ఒక్క క్రీడాకారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించలేదు అధ్యక్ష. అంతేకాకుండా కిట్లు అధ్యక్ష, 10 రూపాయల కిట్టు 1000 రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు అధ్యక్ష. ఇంకా దారుణమైన విషయం అంటే 29 కోట్ల రూపాయలు పబ్లిసిటీ వాడారు అధ్యక్ష. ఈ 119 కోట్ల రూపాయలను ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి ప్రజలందరినీ, క్రీడాకారులందరినీ ప్రోత్సహించేదానికి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలతో 29 కోట్ల రూపాయలు పబ్లిసిటీకి వాడారంటే ఎంత నిధులు దుర్వినియోగమైందో ఓసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా అకామిడేషన్ కన్నా అధ్యక్ష, మా ఊర్లో క్రీడలు జరుగుతుంటే మా ఇళ్ల కాడి నుంచి వచ్చేసి క్రీడలు ఆడతారు అధ్యక్ష. కానీ ఈ ఊర్లో ఉండే వాళ్ళకు కూడా అకామిడేషన్ అని చెప్పేసి దాంట్లో కూడా బిల్లులు రాయడం జరిగింది అధ్యక్ష. భోజనాలకు సంబంధించి ఒక్కొక్కరికి, ఒక్కొక్క క్రీడాకారునికి 175 రూపాయలు ఖర్చు అని చెప్పి రాయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా దారుణమైన అధ్యక్ష, అంటే ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా ఓట్ల రాజకీయంగా మలుచుకోవడం జరిగింది అధ్యక్ష. క్రీడలు అంటే 10 సంవత్సరాల వయసు నుంచి ఎవరైనా కేవలం 17 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు మాత్రమే ఈ క్రీడల్లో పాల్గొనాలని, అంటే వాళ్ళను ఒక పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలనే ఒక ఆలోచనతో 17 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళను మాత్రమే దీంట్లో పాల్గొనాలని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ విషయంలో అంతేకాకుండా
ఇంతవరకు పత్రికల్లో చూసాం అధ్యక్ష. ఆడుదాం ఆంధ్ర పైన విచారణ జరుగుతుంది, విజిలెన్స్ విచారణ, సిబిసిఐడి విచారణ జరుగుతుందో అనే పేపర్లో తెలుసుగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడిగేది, ఈ విచారణకు ఆదేశించి ఉంటే ఎప్పటిలోగా ఈ విచారణ పూర్తి చేస్తారు, ఎప్పటిలోపల ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తారు, ఒకవేళ చేయకపోతే నిర్దిష్ట కాలమర్జిని పెట్టి విచారణ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా కిట్స్ క్వాలిటీని ఈ రోజు కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో స్పోర్ట్స్ కార్యాలయాల్లో కిట్స్ ఉన్నాయి అధ్యక్ష. అంటే టీ షర్ట్స్ కానీ మిగతా బ్యాట్లు కానీ ఇవన్నీ వాటిని కూడా నాణ్యతను పరిశీలించి దానిపైన కూడా విజిలెన్స్ విచారణ చేసి నాణ్యత పైన కూడా విచారణ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం సార్. గతంలో భారతదేశంలో ఏషియన్ గేమ్లు జరిగాయి అధ్యక్ష. అప్పుడుండే సురేష్ కల్మాడి గారు క్రీడా శాఖ మంత్రి, కేంద్రం 43,000 కోట్ల బడ్జెట్ అది ఏషియన్ కిట్స్ కు, 1,000 కోట్ల రూపాయలు విపరీతంగా అవినీతి చేసి సురేష్ కల్మాడి అప్పుడు ఈ క్రీడా శాఖ మంత్రి జైలు కూడా వెళ్ళడం జరిగింది అధ్యక్ష. దీంట్లో దోషులు ఎవరైనా సరే, దీంట్లో అధికారులు ఉన్నారా, ప్రజాప్రతినిధులు ఉన్నారా, ఎవరున్నా సరే సమగ్రమైన న్యాయ విచారణ చేసి 45 రోజుల లోపల ఈ విచారణ నిగ్గుదేల్చాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ నిర్దిష్టమైన స్పష్టమైన సమాధానం చెప్పాలని చెప్పి మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఓకే మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన క్వశ్చన్స్ కి సమాధానం అధ్యక్ష. గత 9 నెలల నుంచి మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎక్కడ చూసినా ప్రెస్ వాళ్ళు అనుకోండి, మా గౌరవ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఇదే అధ్యక్ష. ఆడుదాం ఆంధ్రాలో గత ప్రభుత్వంలో 119 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది ఏ విధంగా ఖర్చు పెట్టారు, దీంట్లో అవకతవకలు జరిగినాయా లేదని అడుగుతున్నారు అధ్యక్ష. ఇప్పుడు కూడా మా గౌరవ సభ్యులు చాలా మంది దాని మీద డౌట్ వ్యక్తపరుస్తున్నారు కాబట్టి తప్పకుండా దీని మీద ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేపిస్తాం అధ్యక్ష. 45 రోజుల్లోనే దీంట్లో ఎవరైతే తప్పు చేసిన అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా శిక్షిస్తాము. తప్పకుండా ఈ రిపోర్ట్ అంతా సభ దృష్టికి తీసుకొని వస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.